శ్రీ ఆదిశంకరాచార్య విరచిత వివేక చూడామణి. బ్రహ్మ సత్యం జగన్మిథ్యేత్యేవం రూపో వినిశ్చయః సోయం నిత్యా నిత్యవస్తు వివేకః సముదాహృతః. ముందుగా మనం బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ బ్రహ్మము జ్ఞానస్వరూపము. దానితో సమానమైనది కానీ ఎక్కువైనది కానీ ఏదీ లేదు. కాబట్టే ఈ బ్రహ్మము అద్వితీయమైనది. జ్ఞాన సంకోచం కలిగి ఉన్న జీవులకు వికాసము కలిగించేదే బ్రహ్మము. ఇది సృష్టికి పూర్వమే ఉంది. బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు ఈ మూడు ఒకే తత్వాన్ని సూచించినా జీవులకు మోక్షం కలిగించేది బ్రహ్మమని, జీవులలో ప్రవేశించి నియమించేది పరమాత్మ అని, దోషం లేని కళ్యాణ గుణాలు కలిగి ఉన్నది భగవంతుడు అని వ్యవహారంలో కనబడుతున్నాయి. సృష్టి చెయ్యాలనే సంకల్పం కలిగినప్పుడు దానికి అనువైన సమయంలో పరమాత్మ రజోగుణ ప్రధానమైన బ్రహ్మదేవుని శరీరమందుండే జీవునితో కలిసి జగత్తుని సృష్టించడం జరుగుతుంది. అలాగే ఉపసంహారం చేయాలనుకున్నప్పుడు తమోగుణ ప్రధానమైన శివుని యందుండే జీవునితో కలిసి లయం చేస్తాడు. మన ఋషులు జీవిత తత్వాన్ని, సత్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. ఈ సత్యం అనేది పరిణామరహితమైనదని, గతమంతా సర్వవ్యాప్తమని నిర్ధారించారు. మన అంతరంగంలో సత్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. ఎప్పుడైతే అంతరంగంలో ఉన్న జీవనతత్వపు సత్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించామో అప్పుడు అదే సత్యం ఎప్పుడూ స్థిరంగా ఉంటూ అనేకంగా వ్యక్తం అవుతూ ఉంటుంది. ఈ పరమ సత్యాన్నే మన వేదాంత పరిభాషలో బ్రహ్మం అంటున్నాము. బ్రహ్మం అనగా సాక్షాత్తు ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపము అని తెలుసుకుని ఆయన గురించి తెలుసుకోవటానికి ఇష్టపడుతున్నాము. కానీ ఆయన్ని పొందటానికి ప్రయత్నం చేయటం లేదు. నేను వేరు, భగవంతుడు వేరు అనే భావన ఉంటే గాని మనం ముందుగా భగవంతుని గురించి సాధన చెయ్యలేము. మనం కలగంటాము. మనకు మెలకువ వచ్చే వరకు అది కల అని మనకు తెలియదు. ఈ జగత్ అంతా మిథ్య, బ్రహ్మం ఒక్కడే నిజం అనేది సాధన దశలో ఉన్నవారికి అర్థం అవటం కష్టం. కాబట్టి ఈ పూజలు, వ్రతాలు, దీక్షలు, ఉపాసనలు, ఆరాధనలు జ్ఞానం కోసం చేసే సాధన మాత్రమే. చాలామంది హిందూ మతంలో ఇందరు దేవుళ్ళు, ఇందరు దేవీ దేవతలు అవసరమా అని వెటకారిస్తూ ఉంటారు. ఒక్క దేవుణ్ణి పూజించినా, అనేక మంది దేవీ దేవతలను పూజించినా భగవంతుడు ఒక్కడే. కానీ నామరూపాలు మాత్రం అనేకం ఉన్నాయి. ఎవరిని పూజించినా మనకు అందే ఫలితం ఒక్కటే. అది కేవలం మనం చేసుకున్న పూర్వజన్మ కర్మల యొక్క ఫలం మాత్రమే. ఈ సాధన అనేది చిన్న వయసు నుంచి మనం మన పిల్లలకి నేర్పించాలి. రామాయణం, మహాభారతం, భాగవతంలోని చక్కని కథలు చెప్తూ వారికి మంచి చెడులతో పాటు ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ధర్మరక్షణ కోసం ఏం చేయాలి, కష్టాల్లో ఉన్నవారికి ఏ రకంగా మనం ఉపయోగపడాలి, మానవ సేవ, మాధవ సేవల వల్ల మనలో ఎలాంటి సంస్కారాలు ఏర్పడ్డాయి అనేది బాల్యం నుంచి కూడా పిల్లలకు పెద్దవారు శ్రద్ధగా నేర్పాలి. అప్పుడే వారి జీవితం అర్థవంతంగా సాగుతుంది. అప్పుడే భగవంతుడు మనల్ని ఇష్టపడి మంచి కర్మఫలాలను మనకు ప్రసాదిస్తాడు. ఉదాహరణకు ఒకరోజు భగవంతుడు శక్తి స్వరూపిణి అయిన జగన్మాతతో ఇలా మొరపెట్టుకున్నాడట. అమ్మా, ఈ భక్తులు నన్ను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనీయటం లేదు. వాళ్ళ కోరికల చిట్టా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా, గాబరాగా ఉంది. పూర్వం నా భక్తులు ఎక్కువ మంది ఆయురారోగ్యాలు అడిగేవారు. ఇప్పుడు అలా కాదు. వారి కోరికలన్నీ హైటెక్ లెవెల్లో ఉంటున్నాయి. నాకు అస్సలు విశ్రాంతి అనేదే కరువయ్యింది.
కొన్నాళ్ళు ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని ఉంది అని బాధపడ్డాడట. అప్పుడు ఆ జగన్మాత, నాయనా, ఇంత చిన్న విషయానిక నువ్వు ఇంత బాధపడుతున్నావు? నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీకు భద్రత లేదు. కానీ నీకు మంచి చోటు చూపిస్తాను. ఇంతకన్నా నీకు సురక్షితమైన ప్రదేశం ఎక్కడా దొరకదు. అసలు నిన్ను ఎవ్వరూ పట్టుకోలేరు. ఇది 100% నిజమని నవ్విందంట అమ్మవారు. భగవంతుడు అమ్మ మాటలకి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై, అమ్మా, ఆ చోటు ఏదో నాకు తొందరగా చూపించు అన్నాడట. నాయనా, క్షణం ఆలస్యం చెయ్యకుండా నువ్వు వెళ్ళి మానవుల హృదయంలో దాక్కో. ఈ మానవులు తమ హృదయాల్లో తప్ప అన్ని చోట్ల నీ గురించి వెతుకుతూనే ఉంటారు. అదే నీకు మంచి చోటు అని చెప్పింది. ఇది కథగా మనం చెప్పుకున్న 100% పచ్చి నిజం. మనం మనలోనే భగవంతుడు ఉన్నాడన్న విషయం మర్చిపోయి, ఏ మార్గంలో వెతికితే ఆయన దర్శనం మనకు లభిస్తుంది అన్నది వదిలేసి, మితిమీరిన కోరికలతో హుండీలో ఇంత పర్సెంట్ వేస్తాం, అంత పర్సెంట్ వేస్తాం అని లంచాలు చూపిస్తూ మనల్ని మనం మోసం చేసుకోవటమే కాకుండా ఆ భగవంతుణ్ణి కూడా దూరం చేసుకుంటున్నాము. ప్రతి వారికి భగవద్ దర్శనం కావాలి కానీ ఆయనని తెలుసుకోవాలని కోరుకునేవారు తక్కువ.